ದಿವ್ಯಾತ್ಮ ಸ್ವರೂಪಿಗಳೇ, ಆತ್ಮಬಂಧುಗಳೇ, ಪ್ರತಿ ತಿಂಗಳು ಕನ್ನಡದಲ್ಲೇ ಪ್ರವಚನ ನಡೀತಾ ಇತ್ತು. ಇದು ಯಾಕೋ ಆಂಧ್ರದವ್ರಿಗೆ ಬಹಳ ಸಿಟ್ಟು ಬರ್ತಾ ಇದೆ. ಹಿಂದೆ ಒಂದು ಪದ್ಧತಿಗಳಿದ್ರಿ, ಒಂದು ತಿಂಗಳು ಕನ್ನಡ, ಒಂದು ತಿಂಗಳು ತೆಲುಗುನಲ್ಲಿ ಮಾತನಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ. ಈ ಸ್ವಾಮೀಜಿಗೆ ಏನೋ ಕನ್ನಡ ಹುಚ್ಚಿಡ್ದು ಬಿಟ್ಟತೆ, ಪ್ರತಿ ತಿಂಗಳು ಕನ್ನಡನೇ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ವಿಷಯ ಇಷ್ಟೇ, ಅಲ್ಲಿ ಒಂದು ವಿಷಯದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಒಂದು ತಿಂಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ, ಒಂದು ತಿಂಗಳು ತೆಲುಗು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಆದ್ರೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಆ ವಿಷಯ ಮುಕ್ತಾಯ ಆಗುವವರೆಗೂ ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತನಾಡಬೇಕೆಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಮಾತನಾಡಲಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ತೆಲುಗಿನಲ್ಲಿ ಮಾತನಾಡೋಣ. ಇದು ಭಾಷಾ ಸಮಸ್ಯೆ ಇದ್ದಿದ್ದೇ, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. 1 ಗಂಟೆ ಮಾತನಾಡ್ರಿ ಅಂದಂಗಾಯ್ತು. ಇನ್ನು ಮುಂದೆ ಹೆಚ್ಚು ಕೊಡ್ತೀವಿ ಸ್ವಾಮಿ, ಏನ್ ಗಾಬರಿ ಆಗ್ಬೇಡ್ರಿ ಅಂತ ತಿಳಿಸಿದ್ರು. దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఆధ్యాత్మిక క్షేత్రములు దేవుడు, ప్రకృతి, ఆత్మ, ఈ విషయాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రములోనే ఈ విషయముల గురించి విపులీకరంగా విస్తారంగా అనుభవజ్ఞులు తెలుపుతారు. ఆ జ్ఞానులు తెలుసుకుని జ్ఞానులు అవుతారు. దేవుడు ఎక్కడున్నాడు, ఇది ప్రశ్నే. కాశీలోనో, గయలోనో, మక్కాలోనో, మదీనాలోనో, జెరూసలంలోనో దేవుడు ఉంటాడు. దేవస్థానంలో ఉంటాడు, మసీదుల్లో ఉంటాడు, చర్చిలలో ఉంటాడు అనే భావం చాలా మందిలో కనబడుతోంది. అయితే అనుభవజ్ఞులు అంటారు, నీ లోపల వెతుకుకు, అక్కడ దొరుకుతాడు. లోపల తొంగి చూసి వాళ్ళకందరికీ దేవుడు దొరుకుతాడా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కోట్లాది మంది, లక్షలాది మంది, వేలాది మంది ఈ దైవాన్ని గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మా స్వామి అంటాడు, అందరికీ లభ్యమయ్యే విషయం కాదు ఇది. 1,00,00,000 ఒక్కడు దొరకవచ్చు అని అంట. లక్షల్లో కూడా లేదంటాడు స్వామి, వేల్లో కూడా లేదు అంటాడు. అయితే ప్రయత్నం మాత్రం చాలా మంది చేస్తూనే ఉన్నారు. కబీర్ అంటాడు, తేరా సాయి తుజుమే జో పుహపనుమే బాస్, కస్తూరి కా మృగు జో ఫిర్ ఢూండే ఘాస్. తేరా సాయి, సాయి అంటే పరమాత్ముడు. ఎక్కడున్నాడు? తేరా సాయి తుజుమే, నీ లోపలనే ఉన్నాడు. కస్తూరి మృగం నాభి నుంచి పరిమళము పడుతూ ఉంటుందంట, బొట్టు బొట్టుగా. ఆ సువాసన చూస్తూ అది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది సువాసన ఇది అని అడిగంతా గాలిస్తుందంట. యాక్చువల్గా వస్తుండేది తన నాభి నుంచే వస్తుంది. అదే మాదిరిగా కబీర్ అంటాడు, తేరా సాయి తుజుమే, నీ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. జో పుహపనుమే బాస్, పుష్పంలోని పుష్పంలోని సువాసన మాదిరిగా నీ లోపల పరమాత్ముడు ఉన్నాడు. వాన్ని వెదకి పట్టుకోవాలి. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అంటాడు జీసస్ క్రైస్ట్. మన స్వామి అంటారు, ದೇವರು ತನ್ನನ್ನು ಸ್ಥಿರವಾಗಿದ್ದರೂ ತಿಳಿಯದು ಮಾನವ ಪಶುಗಳಿಗೆ. ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾನೆ? ನಿಮ್ಮಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ದೇವರು ತನ್ನನ್ನು ಸ್ಥಿರವಾಗಿದ್ದರೂ ತಿಳಿಯದು ಮಾನವ ಪಶುಗಳಿಗೆ. ಸಂಶಯ ಒಯ್ದು ಸದ್ಗತಿ ಪಡೆದು ಸರ್ವವು ಒಂದಾಗಿರಬೇಕು. ಅನುಮಾನ ಎಂದು ಭೂತ ಬಿಡ್ಬೇಕದನ್ನ. ಅನುಭವದಿಂದ ಪರಮಾತ್ಮನ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಸಾಧನೆ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ. కన్ను ముచ్చుకొండవరిಗೆಲ್ಲ కైలాసం సిగోదిల్ల. కన్నును మూసుకుని ధ్యానం చేసే వాళ్ళకంతా కైలాసం దొరకదు. ఎందుకు? గురువాక్యం ఉంది, అనుభవజ్ఞుల మాట ఉంది, సాధన చేయాలి అంటే ఎవరికి దొరకట్లే, మేము ప్రయత్నమే వద్దు అని భావించరాదు. ప్రయత్నం చేయాలి, చేస్తున్నారు చాలా మంది, చేయాలి. వెనుక పరమాత్ముడు అందరి మధ్యలో తిరుగుతున్నట్ట. జనం విచిత్రంగా ప్రశ్నించేవాళ్ళంట.
దేవా, ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇట్లా సృష్టి చేసినావు నీవు? ఎందుకు మనిషికి 2 కాళ్ళు ఇచ్చినావు? పశువుకు 4 కాళ్ళు ఇచ్చినావు. మనిషి కూడా 4 కాళ్ళు ఇచ్చింటే బాగుంటుంది కదా. ఎందుకు ఆకాశం పైన సృష్టించినావు, భూమి కింద సృష్టించినావు? కింద ఆకాశము పైన భూమి బాగుంటుండే కదా. విచిత్రంగా ప్రశ్నలు వేస్తుంటే చాలా అయోమయంలో పడినాడు పరమాత్ముడు. దేవతలంతా సభ ఏర్పాటు చేసినాడు. ఈ రీతిగా నాకు హింస పెడుతున్నారు వీళ్ళు, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, వీళ్ళ నుంచి దూరంగా పోవాలి, నేను ఎక్కడ మిమ్మల్ని దాక్కుంటే బాగుంటుంది అని. ఒక దేవత లేచి, దేవా, నువ్వు సముద్ర గర్భంలో దాచుకు ఎవరు పట్టుకోలేరు నిన్ను అని అంటాడు. అది సమంజసంగా లేదు పరమాత్మ. ఇంకొకటి లేచి, పరమాత్మ, నువ్వు ఆకాశం నుండి పై నుండి ఎవరు మాట్లాడతారు నిన్ను అన్నాడు. అది సమంజసం కాలేదు. కీకోరంగంలో పోయి దాచుకొని ఇంకొకడు అన్నాడు, గుహల్లో ఉండి అన్నాడు. ఇవేమీ సమంజసంగా కనబడలేదు. చివరకు ఒక బుద్ధిమంతుడు లేచి, పరమాత్మ, మనిషి మనసు పుట్టినప్పటి నుంచి బహిర్గతంగా ఉంది, అంతర్గతంగా లేదు. కాబట్టి నీవు లోపల దాకా ఎవరు పట్టుకుని నిన్నే అంట. ఇది చాలా బాగుంది అని అప్పటి నుంచి పరమాత్ముడు హృదయ నివాసి అయిపోయినాయంట. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మన దృక్కు, మన చేష్టలు అంత బహిర్గతంగా ఉన్నాయి, బయటే చూస్తున్నాం, అంతర్గతంగా లేదు. అంతర్గతంగా సాధన చేయాలి. అది చేసేవాళ్ళు కొందరు, ఆ కొందరిలో కొంతమందికో లభ్యమవుతాడు పరమాత్ముడు అని. అందువల్ల దైవాన్ని దర్శించాలంటే పుణ్యక్షేత్రాల్లో మనస్సు పరిశుద్ధం కావచ్చు, పరమాత్ముడు లభించాడు. అంతర్గత సాధన చేసిన నాడే పరమాత్ముడు లభ్యమవుతాడు. కేవలం కళ్ళు మూసుకున్నంత మాత్రం పరమాత్ముడు కనబడు. అంతకు ముందు నీ నైతిక జీవితం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి అడుగడుగు పరీక్షామయమవుతుంది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. 1000 మంది కూర్చున్నారు, కళ్ళు మూర్చుకుని ఏమేమో చెప్పవచ్చు, నాకు అది కనబడింది ఇది కనబడింది అని. పరమాత్ముడు దొరకడు. ఎప్పుడు దొరుకుతాడు? మహాత్ములు, యోగి పుంగవులు తమ జీవితాన్ని వెచ్చించారు పరమాత్మని దర్శనం కొరకు. కేవలం ఏదో ఒక అర్ధగంట 15 నిమిషాలు కళ్ళు మూసుకున్నంత మాత్రమే దేవుడు లభిస్తాడా? ఒకవేళ దొరికినాడు అంటే నీకు దేవుడుగా దయ్యం అనాలి. నాకేం బ్రహ్మాండం కనబడుతుంది స్వామి అంటే దయ్యం అనుకోవాలి. నైతిక జీవితం చాలా విలువైనది, మహత్తరమైనది. దానికి ప్రాముఖ్యత ఇవ్వండి మొట్టమొదటిసారి. వివేకానందుడు అంటాడు, క్యారెక్టర్ ఈజ్ ద 3/4 ఆఫ్ రిలీజియన్ అంటాడు. 3/4 భాగం క్యారెక్టర్లోనే ఉంది అంటాడు. అది లేనివాడు నీవు కామం, క్రోధం, లోభ, మోహ, మద మత్సరములతో నీవు ఎండి ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని జపమాలలు తిప్పినా, ఎంత కన్నులు మూసుకున్నా, నీకేమో కనబడిందన్నా దయ్యం అనుకోలే, కానీ దైవం అనుకునేదానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రతి మహాత్ముడి యొక్క గొప్పతనం తన నైతిక జీవితంలోనే ఉంటుంది. ఏ మహాత్ముడైనా తీసుకోండి, నైతిక జీవితానికి ప్రాముఖ్యత ఇస్తాడు మహాత్ముడు. అది లేనినాడు అంత అయోమయంగానే కనబడుతుంది. ఈ కాలంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో నైతికతకు విలువ లేదు. ఆడంబరానికి విలువ ఉంది. నీతి చచ్చిపోతూ ఉంది. నీతి భ్రష్టు పెడతా ఉంది. ఉద్యోగస్తుల్లోనే కాదు, విద్యావంతుల్లోనే కాదు, గురువుల్లో కూడా నీతి దెబ్బతింటుంది. కాబట్టి భ్రష్టు పెడతా ఉంది ఈ సమాజం. ఇది అధిక విద్యావంతులు అప్రయోజకులేని, పూర్ణ సూఠం సభాపూజ్యులేని, సత్యవంతుల మాట జన విరోధంభాయి, వదరుగోతుల మాట వాసికెక్కి, ధర్మ వాసనాపరం దారిద్ర్యమంతిరి, పరమ లోములు ధనప్రాప్తులేరి, పుణ్యవంతులు రోగపూరితులేరి, దుష్ట మానవులు వర్ధిష్ణులేరి, పక్షి వాహన మావంటి భిక్షకులకు శక్తి లేదాయి, ఇక నీవే చాటు మాకు.
ఏమిటే కలి ప్రభావం ఇది. అందువల్ల మీకు తెలిపే విషయం ఏమంటే నైతికతను మొదలు పెంచుకోండి, నీతియుతమైన జీవితాన్ని నడపండి, చిన్న చిన్నగా సాధన మొదలు చేయండి. ఏదో ఒకనాడు దైవ దర్శనం తప్పనిసరిగా అవుతుంది. నేను ఒక పీఠానికి అధిపతి, నేను అంత చదువుకున్నటువంటి వాడిని, నేను ఒక మహాయోగికి శిష్యుణ్ణి. ఇన్ని క్వాలిఫికేషన్స్ నాకు ఉన్నప్పటికీ నాకు ఆ మహత్తరమైన దైవ దర్శనం దొరకలేదు. దాని కొరకు అహోరాత్రులు ప్రయత్నం చేసినాను. 65వ సంవత్సరంలో నాకు పీఠం ఇచ్చినప్పటికీ 83వ సంవత్సరం వరకు నాకు దైవ దర్శనం కాలేదు. ఎన్నోసార్లు హిమాలయాల్లో ఎన్నో ఏడుపుతో కూడిన రాత్రులు గడిపినాను నేను. ఎందుకు? యోగి చూమంతలు చేయవచ్చు కదా, ఇవ్వవచ్చు కదా. ప్రయత్నం కావాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. ಸಾಧನೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂಥದ್ದು. ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ನೈತಿಕ ಜೀವನ ಹೊಂದಿರಬೇಕು. ఆ మొరాలిటీ అనేది పెంచుకుంటూ పోతే ఇమ్మోర్టాలిటీ తప్పకోకుండా లభిస్తుంది ఏదో ఒకనాడు. ఈ సమాజంలో ఏಳು ಕಾಲ ಬಂದಿತು ಜಗವೆಂದಿಗೆ ಋಣ ತೀರಿತು, ನ್ಯಾಯವೇ మరి ಆಯಿತು, అన్యాయమే ముందొరిగిತು. నీతి న్యాయానికి విలువ ఉంది ఈ సమాజంలో. ఆర్భాటం కావాలి, ఆడంబరాలు కావాలి, పాంతం షో అని అంటారే, దానికి విలువ. నా శిష్య భక్తాదులు కూడా వజ్రాలు ఇస్తానంటే రాళ్ళు ఏరుకునేదని సిద్ధంగా ఉన్నారు. రాత్రి వేళ కష్టపడి నేను సాధించినాను, నీకొని ధారపోసేదానికి సిద్ధంగా ఉన్నానంటే మా లౌకిక సమస్యలు తీర్చవయ్యా, నీ యోగిమౌనికి కావాలి, నీ ధ్యానమౌనికి కావాలి అనే ధోరణి ఈ శిష్యుల్లో భక్తుల్లో కనబడుతుందంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చే ప్రసంగం ఇది. ఎప్పుడు మారేది మీరు? ఈ అనైతికత అనేది గురుకులాల్లో కూడా వ్యాపిస్తుంది. ఎంత హీనంగా ఉంది చూడండి. ఏ పుణ్య పురుషునైతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని తలుస్తున్నారు, అటువంటి గురువులు కూడా నైతికతకు దూరం అయిపోతున్నారంటే ఇది తల వంచుకునే విషయం. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, యోగ భూమి, ఇది భోగ భూమిగా మారిపోతుంది. దీనికి ఎవరు కారణం? ఎక్కడ ఉంది లోపం? ప్రతి ఒక్కరూ తమ తమ విద్యుక్త ధర్మాలను, కర్తవ్యాలను మర్చిపోతున్నారు. నలుగురు మొక్కితే స్వామి అయిపోవాలని చెప్పి ఆరాటం చాలా మందిలో కనబడుతుంది. ఇది ఎంత బరువుతో కూడింది, ఎంత బాధ్యతతో కూడినటువంటిది ఈ పదవి అని చాలా మందికి అర్థం కావడం లేదు. ఉత్తర దేశంలో ఒక స్వామి రాజకీయ నాయకులంతా దగ్గర చేర్చుకుని ఆడంబరాలతో జీవితం గడుపుతూ, పేరుతో అవసరం లేదు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్ ఓపెన్ చేసి 250 మంది కన్యలను, చిన్న పిల్లలను, శీలాన్ని చెడిపినాడు అంటే ఎంత తలవంపులు ఉంది ఈ గురు పీఠాలకు, గురు స్థానానికి ఎంత తలవంపులుగా ఉంది. కొంచెం ఆలోచించేయండి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కామాన్ని అడుగదుక్కునేదానికి సాధ్యం కాదు, పెళ్లి చేసుకోవచ్చు కదా. అవమానమా? చిన్న చూప? ఎవరు చేసుకోలేదా? వశిష్ఠుడు చేసుకోలేదా? శ్రీరాముడు చేసుకోలేదా? శ్రీకృష్ణుడు చేసుకోలేదా? రామకృష్ణుడు చేసుకోలేదా? మోసం, దగ, వంచన సమాజంలో పెరిగిపోతున్నాయి. చాలా చాలా ఆశ్రమాలు అభివృద్ధి అవుతున్నాయి. చాలా మంది స్వాములు తయారవుతున్నారు. అదే బ్రహ్మం గారు కూడా రాసినారు,
పల్లె పల్లెలకు స్వాములు అవుతున్నారంటే అట్లే కనబడుతోంది. స్వాముల నంబర్ ఎక్కుతోంది. ఎందుకంటే పెట్టుబడి లేని వ్యాపారం ఇది. దీనికి పెట్టుబడే లేదు. 4 మాటలు నేర్చుకుంటే అయిపోయి. ఒక్కసారి స్వామి ఫారిన్ టూర్ చేసి వచ్చినాడంటే ఇంక అయిపోయా. అయ్యో మా స్వామి ఫారిన్ పోయి వచ్చినాడు, రష్యా అమెరికా అన్నీ తిరిగి వచ్చినాడు ఆ స్వామి. ఈ స్వాములంతా ఎక్కువ మంది, అందరూ కాదు, కొంతమంది ఉత్తములు ఉన్నారు. ఈ ఉద్దేశాల కోసమే పోతారు. ప్రతి స్వామిని ఒక ఫంక్షన్ జరిగితే ఏదో మినిస్టర్ రావాలంట. ఎందుకు? అవసరం ఏమిటి? ఒక భక్తుడిగా రావచ్చు, బలవంతంగా పిలిపించి కొనే దాంట్లో అర్థమే ఉంది. తన కీర్తికాంక్ష ఉంటుంది కాబట్టి పిలిపించుకుంటారు. ఇంకా నా గురువు అనేవాడు, కీర్తి నా వెంట రావాలి కానీ నేను దాని వెంట పడను. పల్లెటూరు భాషల్లో చెప్పేవాడు, ಕೀರ್ತಿ ಎಂಬುದು ನನ್ನ ಬೆನ್ನಿಂದ ಓಡಿ ಬರಬೇಕು, ನಾನು ಅದರಿಂದ ಬೆಳೆದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. అది యోగి యొక్క వాక్కు. అది ఉత్తర దేశంలో మోసం అనేది ఎట్లా జరుగుతుంది చూడండి. 2 పల్లెటూరు వాళ్ళు బంగారు అమ్మేదానికి వచ్చినారు ఒక అంగడికి. బయట గుమాస్తా ఉన్నాడు, లోపల ధని యజమానుడు ఉన్నాడు. బయట వచ్చి చేతిలో జపమాల ఉంది, భస్మభూషితుడు. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ నోట్లో ఉచ్చారణ జరుగుతుంది. వాళ్ళు వచ్చిరిద్దరు కూర్చోబెట్టుకుని యోగక్షేమాలన్నీ విచారిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తే ఏమి, ఏం కథ, ఎట్లా, ఏమి, ఏ ఊరు అంతా విచారించాడు. తర్వాత వాళ్ళు నాడి తెలుసుకుంటాడు. ఆయన లోపలి కొండి ధని ఉన్నాడు అని లోపలి పోతాడు. ఆయన చేతిలో కూడా జపమాల ఉంది, భస్మభూషితుడు అయినాడు. రామ్ 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 అంటున్నాడు. కూర్చున్నారు. వీళ్ళు ఎట్లా వాళ్ళకి తెలియదు ఆయన. కాబట్టి లోపల నుంచి ఒక కూత, కేశవం 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 అన్నాడు. బయట నుంచి గుమాస్తా అంటున్నాడు, గోపాల్ 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 అంటున్నాడు. ఆయన కేశవ్ కేశవ్ అంటున్నాడు, ఈయన గోపాల్ గోపాల్ అని అంటున్నాడు. తర్వాత హరి 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 అని బయట లోపల నుంచి అంటున్నాడు. బయటైనా హర హర మహాదేవ్ హర హర మహాదేవ్. తర్వాత వ్యాపారం జరిగింది, అదేమో అన్యాయం మోసం జరిగింది. 1000 రూపాయల వాళ్ళని 200 రూపాయలు 100 రూపాయలకి దోచుకున్నాడు, పంపించినాడు. దీని అర్థం ఏంటో చూడండి. ఆ భాషలో కోడ్ పెట్టుకున్నాడు చూడండి వాడు. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, కేశవ్ కేశవ్ అంటే వీళ్ళు కైసే కైసే అని అర్థం. నువ్వు వచ్చినారు కదా ఇద్దరు, వీళ్ళు కైసే కైసే అని అర్థం. దాన్ని కేశవ్ కేశవ్ అంటున్నాడు. వాడు ఆన్సర్ ఇస్తున్నాడు, గోపాల్ గోపాల్ అంటున్నాడు. ఓ గోపాల్ అంటే ఓ భోలే భోలే, ఓ భోలే భోలే, కొట్టు పర్వాలేదు అంటున్నాడు. అమాయకులు వాళ్ళు గోపాల్ అంటే అమాయకులు అంట. అమాయకులు ఏం పర్వాలేదు చూసుకో అన్నాడు. హరి హరి అని అడిగినాడు, వీళ్ళు హరించవచ్చా, నువ్వు దోపిడి చేయవచ్చా అని. హరహర మహాదేవ్ మనస్ఫూర్తిగా చేసుకో, విడిచిపెట్టద్దు. హరహర మహాదేవ్, హరించు హరించు. ఇటువంటి తంత్రాలు కుతంత్రాలు ఈ సమాజంలో పెచ్చు పెరిగిపోతున్నాయి. గురు కులాల్లో కూడా ఇవి చోటు చేసుకుంటున్నాయి. భద్రమైన క్షుద్ర విద్యల చేత జనులు మోసం చేసే పద్ధతులు కొల్లలుగా వ్యాపించిపోతున్నాయి. అమాయకులైనటువంటి ప్రజలు, విద్యావంతులు కావచ్చు, వాళ్ళు కూడా అమాయకులు ఉన్నారు. విద్య ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, అమాయకులు ఉన్నారు. వాళ్ళని మభ్యపెట్టి మోసపుచ్చి ధనాన్ని ఆర్జించుకుంటున్నటువంటి గురువుల సమాజంలో పెరిగిపోతున్నారు. మార్పు ఎప్పుడు వస్తుంది? సమాజాన్ని ఉద్ధరించే గురుతరమైనటువంటి బాధ్యత గురువుల పైన ఉంది. వాళ్ళు గుర్తించాలి. అందువల్ల మీకు చెప్పేది ఏమంటే, గురువును అన్వేషించాలి. గురువుకు వెంటనే సాగిల పడిపోవద్దండి. గురువులు 1 సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, టెస్ట్ హిమ్.
ఎవడే కావచ్చు, గొర్రెల మాదిరిగా పోయి ఉపదేశాలు తీసుకొని భ్రష్టు పట్టొద్దండి. ఆ స్వామి దగ్గర 10 లక్షల మంది శిష్యులు ఉన్నారు, నేను పోయి వాలిపోతాను, 10 కోట్లు ఉండనిగాక అని పరీక్ష చేయాలి. అవన్నీ सोने को घस को देखो, आदमी को बस को देखो. బంగారం యొక్క తేజాబ్ చూడాలంటే దాన్ని తిక్కి చూస్తాడు వాడు కంసులైన. ఆదమి మనిషి యొక్క గుణాన్ని చూడాలంటే బస్కు దేఖో, సహవాసం చేయి, స్నేహం చేయి, పరీక్ష చేయవన్నీ. ఏం తప్పులేదు. వివేకానందుడు రామకృష్ణుడిని పరీక్ష చేసినాడు. ఆ స్వామి అన్నాడు, గురువు అన్నటువంటి వాడు కామిని కాంచనాలను జయించి ఉండాలి అని అంటాడు. కామిని అంటే స్త్రీ, కాంచనం అంటే డబ్బు. ఒలే ఉపన్యాసంలో ఒలే బాగా చెప్పొచ్చు, కానీ ఆచరణలో ఉందా, రామకృష్ణుల్లో ఉందా అని చెప్పి ఆయన స్నానానికి పోయినప్పుడు ఒక రూపాయి, ఆ కాలంలో రూపాయలు ఉండే, అది తీసుకొచ్చి ఆయన పరుపు కింద పెడతాడు. ఆయన స్వామి వచ్చి దాని మీద కూర్చొని ఛందన ఎగరతాడు. నేను తట్టుకోలేను, ఏమో కింద ఉంది అంటాడు. ఆ కింద చూస్తే రూపాయి ఉంది. ఎవరు చేసినారు దీన్ని అని స్వామి అంటాడు. అప్పుడే తల వంచుకొని ఉంటాడు వివేకానందుడు. ఓ వివేక్, ఇది నీ పనే. అవును స్వామి, తప్పులేదు. గురువును పరీక్ష చేస్తున్నావు కాబట్టి తప్పులేదు, పరీక్ష చెయ్యి. ఇంకా ఒక్కసారి కాదు, 10 సార్లు పరీక్ష చెయ్యి. ఎందుకంటే జన్మ సాఫల్యానికి సహాయపడినటువంటి మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన పరీక్ష చేసే తీరలేదు. కొంతమంది అంటారు గురువుని పరీక్ష చేయాలి, ఇదేమిది అన్యాయం అని అంటారు. పరీక్ష చేయాల్సిందే. అంతవరకు ఉపదేశం తీసుకోకూడదు, శిష్యుడు కాకూడదు. ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా అవసరం. ఎందుకంటే నీ తను మను ధనాన్ని అర్పణ చేసినటువంటి మహానుభావుని పరీక్ష చేయాలి. నీ సర్వస్వమును అర్పించే సమయం వస్తుంది ఆయన. ఇప్పుడు తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు. ముందు హెచ్చరికతో అన్ని కోణాల నుంచి నీకు సమర్థునిగా కనబడాలి ఆ గురువు. ముఖ్యంగా నైతిక జీవితం విషయంలో ఎలా ఉన్నాడు ఆయన, అన్ని కోణాల నుంచి పరీక్ష చేసి తృప్తి కలిగిన నాడే సాగిలపడు. జన్మ సాఫల్యం చేసుకునే దానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది, మంచి స్థానము దొరికినట్లవుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాప్తిని బట్టి ఫలితం దొరుకుతుంది. మా రాతలు ఎంత ఉందో అంతే దొరుకుతుంది. ప్రపంచంలో దండిగా ఉంది, కోట్లకు ధనం ఉంది, నాకు దొరుకుతుందా? నా స్నేహితుడే, నాతో కలిసి చదువుకున్నవాడే ఈరోజు కోటాధీశ్వరుడు. ఆ చీరలోనే కోటాధీశ్వరుడు అయినాడు. నేనెట్లున్నాను, నాకు ఇచ్చినాడు. చూడు, ఏమంటే ఆయన రాత అయింది, నా రాత నాది. ఆయనకి నోట్లు ఇచ్చినాడు, నాకు జపమాలు ఇచ్చినాడు. ఏమి వెనుక చేసుకున్నామో దాన్ని అనుభవిస్తాం. ఒక రాజు తన కుమార్తెలను అడుగుతున్నాడు, అమ్మా మీరు దేన్ని భోంచేస్తున్నారు, మీరు ఏం భోంచేస్తున్నారు మీరు? పెద్ద కుమార్తె అనేది, నాన్నగారు మేము మీదే భోంచేస్తున్నాము, మీదే అనుభవిస్తున్నాము. రెండవ కుమార్తెను అడుగుతాడు, అమ్మ నీవు దేన్ని అనుభవిస్తున్నావు, దేన్ని తింటున్నావు? ఆమె అనేది, నాన్నగారు మేము మీదే తింటున్నాము, మీదే అనుభవిస్తున్నాము. చిన్న కుమార్తెను అడుగుతాడు, నీవేం సమాధానం చెప్తావమ్మా? ఆమె ఆలోచన చేసి, నాన్నగారు నేను నా భాగ్యాన్ని తింటున్నాను, నా భాగ్యాన్ని అనుభవిస్తున్నాను. రాజు కోపం వచ్చింది. ఇద్దరు ఎంత మంచోళ్ళు, పెద్దవాళ్ళు, బుద్ధి ఏం తేడా? నాది తింటున్నావు, నాది అనుభవిస్తున్నావు, నా భాగ్యాన్ని అంటావా? బుద్ధి లేదు నీకు. మాట పెరిగింది. ఆమె అదే పట్టుదలతో ఉంది, నా భాగ్యాన్ని అనుభవిస్తున్నాను, నా భాగ్యాన్ని తింటున్నాను. నీకు బిడ్డగా పుట్టే భాగ్యం నాకుంది కాబట్టి పుట్టినాను,
దీంట్లో నీ స్పెషాలిటీ ఏమి అనే వరకు పోయింది మాట. ఇది సరిలేదు బిడ్డ, ఇది రాక్షసి పిశాచి, ఇది నిన్నేం బయటికి గడిపారు చేయండి, బయటికి పంపించండి. ఇంకా రాజాజ్ఞ అయింది. ముక్కోపి రాజు బయటికి వేసినారు. ఆమె సరే నా భాగ్యం, నా అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అని చెప్పి అడుగుదారు పట్టింది. ఒక చోట ఒక యువకుడు పండుకున్నాడు చెట్టు క్రింద. ఆమె ఆ దారిలో వచ్చింది. ఒక పాము ఆయన పక్కలో కూర్చొని కాటు వేసేదానికి సిద్ధంగా ఉంది. ఈమె చూసింది, అన్యాయంగా ఆయన చనిపోతాడు కదా అని చెప్పి, మొదలే రాజు బిడ్డ, ధైర్య సాహసాలు ఉన్నాయి. వెంటనే ఒక కట్టె తీసుకొని దాన్ని అదిలించి ఆ శబ్దానికి లేచినాడు. ఈమె చంపేసింది ఆ పాము. చూసినాడు, ఎవరు నువ్వు అంటే, ఇప్పటికి నేను ఒక అనాథను అని. సరే ఆ రూపాన్ని చూసినాడు. మంచి తేజస్సు ఉంది ముఖంలో. మోహించినాడు. నిన్ను వివాహం చేసుకోదలిచినాను, నీ అభిప్రాయం ఏమి? నాకు ఇష్టమే. తీసుకొని పోయినాడు. ఆయన రాజకుమారుడు. వేటకు వచ్చినారు, దారి తప్పినాడు. సైనికులంతా ఒకవైపు పోతే ఈయన అలిసి వచ్చినాడు, ఆ చెట్టు కింద పండుకున్నాడు. అంతలో ఇదంతా జరిగింది తతంగం. కొంత సమయం తర్వాత సైనికులంతా కలుసుకున్నారు. తన రాజధానికి వచ్చినాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పినాడు. ఈ అమ్మాయి నా ప్రాణం కాపాడింది, నేను ఈమెను ప్రేమించినాను, నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టమే మా ఇష్టమయ్యా, నీవు ఇష్టపడినావు కాబట్టి చేసుకో, అభ్యంతరం లేదు. వాళ్ళు అడిగినాను, ఎవరి బిడ్డ, ఏ దేశము, ఏ ప్రాంతము, అవన్నీ అడగొద్దండి, నేను ఇప్పటికీ అనాథను. వివాహం జరిగిపోయింది, లక్షణంగా ఉంది. 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. పిల్లలు పుట్టినారు, ఆనందంగా ఉంది. ఇంకా రాజు ముసలివాడైనాడు. ఈయనకి పట్టం కట్టినారు. ఈయన ఇంకా ఉడుకు రక్తం జైత్రయాత్ర ప్రారంభం చేసినాడు. అక్కడక్కడ జయించుకుంటూ వచ్చినాడు. ఈ రాజ్యాన్ని కూడా తండ్రి రాజ్యం కూడా జయించేసినాడు. ఆయన తండ్రిని ఖైదీగా పట్టుకొచ్చినారు. విచారణ చేసినాడు. ఊరి శిక్ష విధించినాడు. శత్రుశేషం ఉండకూడదు అని చెప్పి ఊరి శిక్ష విధించినాడు. ఇంకా రాత్రి భార్యతో చెప్తున్నాడు, ఇట్లంతా దేశాలు జయించుకొస్తే ఇట్లా జరిగింది. ఏ దేశాలు జయిస్తే అంటే డీటెయిల్గా చెప్తున్నాడు. తన తండ్రి పేరు కూడా వచ్చింది. అరే ఆ దేశం కూడా జయిస్తే మళ్ళీ ఏం జరిగింది అంటే, అంత ఖైదీగా పట్టుకొచ్చినాము, తీర్మానం కూడా అయిపోయింది, జడ్జిమెంట్ ఇచ్చేసినాము. ఏమంటే రేపు ఉదయం ఆయనకు ఉరిశిక్ష విధించేస్తారు. సరే ఉదయమే వెళ్ళి ఉరిశిక్షకు ముందు తీసుకువచ్చినారు. సిద్ధంగా ఉంది. పోయి నమస్కారం చేస్తుంది. 12 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుపట్టడం లేదు. ఎవరమ్మా నువ్వు? నేను నాన్న మీ కుమార్తెను. అప్పుడు గుర్తుపట్టు. ఆ రోజు నేను చెప్పింటి నాన్న, నా భాగ్యాన్ని నేను తింటున్నానని, నా భాగ్యాన్ని నేను అనుభవిస్తున్నానని. ఇది ఎంతవరకు నిజం? ఈ రోజైనా ఒప్పుకుంటావా? బిడ్డ ముందు తల వంచినాడు. నిజం తల్లి, నీవు చెప్పింది. నాది లేదు, ఎవరిది లేదు. వాళ్ళు ప్రాప్తం, వాళ్ళు సంపాదించుకొచ్చింది అనుభవిస్తున్నారు. ఒకే ఆ సందర్భంలో ఆమె భర్తకు చెప్పి ఉరిశిక్ష తప్పించి ఆయన మళ్ళా రాజ్యం ఇప్పిస్తుంది. కొంతకాలం తర్వాత ముసలివాడైతాడు. ఆయన ఇంకా వారసుడు లేడు కాబట్టి తన అల్లునికి ఇదంతా ఇచ్చేస్తాడు. తన దైవధ్యానంలో ఉండిపోతాడు. ప్రాప్తి కావాలి. ఒకే తల్లికి పుట్టింటారు. ఒక బిడ్డకు కండక్టర్ దొరుకుతాడు, ఇంకొక బిడ్డకు కలెక్టర్ దొరుకుతాడు. ತಾಯಿ ಮಕ್ಕಳು. ಮಗಳಿಗೆ ಗಂಡ ಕಂಡಕ್ಟರ್ ಆಗಿರ್ತಾನೆ, ಇನ್ನೊಬ್ಬ ಮಗಳಿಗೆ ಕಲೆಕ್ಟರ್ ಸಿಕ್ಕಿರ್ತಾನೆ. ಏನಿಲ್ಲ, ಅವರವರು ಪಡೆದ ಭಾಗ್ಯ ಅದು, వాళ్ళ ప్రాప్తి అది. ఒకరికి ఎమ్మెల్యే అయ్యేకి యోగ్యత ఉండదు, ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చుంటాడు. ఒకరికి పోస్ట్ మాస్టర్ అయింటాడు, ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చుంటాడు. ఇప్పుడు భిక్షాధికారిగా కనబడుతుంటాడు రోడ్లో, కొంతకాలం తర్వాత లక్షాధికారి అయిపోతాడు. నా శిష్యుల్లో ఒక సంఘటన.
ఒక ఆమె చాలా బీదరాలు తీసుకువచ్చినారు. చాలా కష్టపడింది. బంధువులంతా చీదరించుకున్నారు, అసహించుకున్నారు. తీసుకొచ్చి ఈమెకు ఈయనతో పెళ్లి చేయాలి స్వామి, ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఏం తినేకి లేదు, మేమంతా చందాలు వేసుకొని పెళ్లి చేస్తున్నాము, మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఏమో మరి నోటు గంటలు వచ్చింది, ఏమేమో పలికిచ్చినాడు స్వామి, పలికినాను. సరే, వీళ్ళు చందాలు వేసుకొని పెళ్లి చేసినారు. ఈరోజు ఆమె లక్షాధికారి. ఈరోజు ఆ రోజు ఏమీ లేనటువంటి వాళ్ళు తినే కూడా లేదు. ఈరోజు చూస్తే లక్షల కొంది ఇంకా పొంగుతూ ఉంది, ఆస్తి పొంగుతూ ఉంది. మరలా మధ్యలో వచ్చి స్వామి ఇట్లా వృద్ధి అవుతుంది. ఆమె లక్షణం అట్లుంది. ఎందుకంటే ఆమె తెచ్చుకునింది భాగ్యం. కొంతకాలం బీదరాలుగా కనబడవచ్చు, అయితే భాగ్యం తప్పించేకి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేకం పరిమాశ్రం సఖ్యతే. ఆ రోజు నాకు అట్లా కనబడింది, చెప్పినాను, అది నడుస్తా ఉంది. నేనేం చేయాలి? భాగ్యం ఉంది, నడుస్తుంది. జనతా మంది లక్షలకు ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నాను, కిందకి దిగుతున్నారు. పరమపద సోపాన పట్టం చూసింటారు. పాములాట ఆడతారు చూడండి, వేసుకుంటా. పై నుంచి పాము కరిస్తే కిందకు వస్తారు, కింద నుంచి అదృష్టం ఉంటే పైకి పోతుంటారు. దీనికి అంత కారణం మాడి దున్నం మారాయ. వెనక తెచ్చుకుని తింటాము, ఈరోజు తింటాము. ఈ భాగ్యాలు, ఈ భోగ్యాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు కేవలం మధ్యలో వచ్చినాయి, మధ్యలో ఉంటాయి, పోతాయి. దీనికోసం భ్రమపడవద్దండి, దీనికోసం అర్రులు చాచవద్దండి. మన లక్ష్యం, మన ధ్యేయం దైవం. ఆ దైవం ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. దేవుడున్నాడు. ఈ పంచాక్షరి మంత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి దేవుడే లేదనే భ్రాంతి మనలో చాలా మందిలో వస్తుంది. ఎందుకంటే విద్యావంతులంతా నాస్తికులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడున్నాడు. ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. దాన్ని చూపించేవాడు ఒక గైడ్ కావాలి, ఒక గురువు కావాలి. అందరికీ దొరకడు. అందరికీ వస్తుంది ఇది. అందరికీ దైవధ్యానము, గురువు మీద ఆసక్తి, గురువు మీద భక్తి కుదురుతుందా? అందరికీ రాబోదయా. శ్రీ గురు భక్తి అందరికీ రాబోదు. తొందరపడుటే గాని 3 జన్మ మందు స్వామిని పొందుగా చూడాని వారికి అందరికీ రాబోదయ. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను యాత్ర అంటే ఏమి చిక్కలేదు మీకు. దొరకాలంటే వెనుక తెచ్చుకొని ఉండాలి. ಮುಂದೆ ಜನ್ಮಾಂತರಗಳಿಂದ ಪಡ್ಕೊಂಡು ಬಂದಿರಬೇಕು. ಆಗಲೇ ಈ ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಇದರ ಬಗ್ಗೆ ಆಸಕ್ತಿ, ಅದರ ಅರಿವು, ಅಂತ ಗುರುವು ಸಿಗುವುದಕ್ಕೆ ಅವಕಾಶವಿರುತ್ತೆ, ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ. ಆತ್ರ ಪಡೆದು ನಾವು ಏನೋ ಸಿಕ್ಕುತ್ತೆ ಅಂತೇಳಿ ಜಪಮಾಲೆ ತಿರುಗಿಸಿದ್ದು, ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದು, ಪೂಜೆ ಮಾಡಿದ್ದು. ಈಗ ನೋಡಿ, ಈಗ 50 ವರ್ಷ 40 ವರ್ಷ 30 ವರ್ಷ 20 ವರ್ಷದಿಂದ ಮಾಡೋರು ನಿಮ್ಮಲ್ಲೇ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ, ಇಲ್ಲೇ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನ್ ಸಿಕ್ಕಿದೆ? ಏನಿಲ್ಲ, ಮೆಕ್ಯಾನಿಕಲ್ ಆಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಪೂಜೆ ಮಾಡಿದ್ದು, ಗಂಟೆ ಬಾರಿಸಿದ್ದು, ತಟ್ಟೆ ಮಂಗಳಾರ ತಟ್ಟೆ ತಿರುಗಿಸಿದ್ದು. ಏನ್ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಏನ್ ಕಾಣಿಸ್ತಾ ಏನಿಲ್ಲ. ಅನುಭಾವಿಗಳ ಸಹವಾಸ ಬೇಕಾಗುತ್ತೆ, ಅವರ ಸಂಪರ್ಕ ಬೇಕಾಗುತ್ತೆ. ಅದಕ್ಕೂ ಪೂರ್ವ ಜನ್ಮದ ಸಂಸ್ಕಾರ ಇರಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ಸಿಗೋದಿಲ್ಲ. ప్రయత్న ಮಾಡ್ತಾ ఇದ್ದೀರಿ, ಅದರ తగ్గ ఫలితం, దానికి తగిన ఫలితం దొరకడం లేదు. ఎందుకు?
ప్రయత్న లోపమే కానీ పరమాత్మ లేదని భావించొద్దండి. ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్న దేవుడు లేదేమో, ఉంటే ఎందుకు కనబడు, నాకు ఎందుకు దొరకడు అనే అనుమానం మనలో అప్పప్పుడు బయలుదేరవచ్చు. దేవుడున్నాడు, చూచే కన్నులు కావాలి, చూపించే ఒక మార్గదర్శకుడు కావాలి. దానికి పూర్వజన్మ సంస్కారము, ప్రయత్నం, ఈ జన్మలో ప్రయత్నం చేయాలి. ఆ సమయము, ఆ కాలము కలిసి వస్తే దైవ దర్శనం అవుతుంది. చాలా మంది శిష్యుల్లో మన పీఠంలో మార్గమే తెలియదు, అయోమయంగా ఉన్నారు. చాలా సీనియర్స్ గా ఉన్నారు, ఏమన్నా తెలుసునా అంటే మంత్రమే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే లౌకిక జీవితంలో ఎక్కువ కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు మీరు. సమస్యలు ఆ రీతిగా వచ్చి పడుతున్నాయి. లైఫ్ ఇస్ స్ట్రగుల్, ఫేస్ ఇట్. లైఫ్ ఇస్ స్ట్రగుల్. జీవితం ఒక సంగ్రామం, ఇది పోరాటం సాగించవలసిందే. దాన్ని కంప్లీట్ గా గురువు మీద ఆధారపడి గురువుని పీల్చి పిప్పి చేసేస్తున్నారు మీరు. గురువు కాలమంతా ఈ విషయాలకే కేటాయించమంటారు. ఎట్లా ఉంది అంటే మిమ్మల్ని చూసి నేను భయపడే కాలం వచ్చింది. నిజం చెప్పాలంటే శిష్యులు చూసి గురువు భయపడే కాలం వచ్చింది. గురువుని చూసి శిష్యులు భయపడుతున్నారంట. సామాన్యంగా మా పీఠంలో అట్లా మిమ్మల్ని చూసి భయం అవుతా ఉంది నాకు. ఎందుకు ప్రతి ఒక్కడు నాకు అడుగుతాడు, నాకు పీడిస్తాడు, పీల్చి పిప్పి చేసి. ఇంతమంది వస్తున్నారు కదా, ఎన్ని ఉత్తరాలు వస్తుండే ప్రతిరోజు. స్వామి ఈ మంత్రం ఎట్లా, స్వామి ఈ ధ్యానం ఎట్లా, స్వామి మనసు కుదరడం లేదే, స్వామి నేనున్న నిష్ఠ అంటే ఏమి, మనస్సు అంటే ఏమి, దాన్ని ఎట్లా అరికట్టాలి. ఎవరు ఒకరిద్దరు రాసినట్లు కొంచెం జ్ఞాపకం ఉంది. దానివల్ల కింద మళ్ళీ సమస్యలు ఉన్నాయి. పైన ఆనందంగా చదువుకుంటూ పోతుంది. బాబా దొరకక ఎటువంటి శిష్యులు దొరికినారప్ప ఆయన అనుకుని పోతే కింద మళ్ళీ సమస్యలు ఉన్నాయి. అక్కడ చేసిన పుణ్యం ఇక్కడ పాపమైపోయారు. లెటర్ తీసేది పక్కకేసేది. కాబట్టి కాలం విపరీతంగా తయారవుతుంది. దినదినానికి కాలంలో మనుషుల ప్రవర్తనలో విచిత్రమైనటువంటి మార్పులు నేను చూస్తున్నాను. ఆనాడు ఉద్ధరించేదానికి ఒక రాముడు పుట్టిండే, ఒక కృష్ణుడు పుట్టిండే. ఈ కాలంలో ఎంతమంది రాములు పుట్టలను, ఎంతమంది కృష్ణులు పుట్టలను. ఎందుకు? కలి ప్రభావం ఆ రీతిగా మారిపోతూ ఉంది. అందువల్ల శిష్య భక్తాదులారా, డోంట్ వేస్ట్ యువర్ టైం. కాలాన్ని వేస్ట్ చేయొద్దండి. ఈ గడిచిన కాలం మళ్ళీ కొన్ని కోట్ల డబ్బిస్తానంటే కూడా తిరిగి రాదు. ఎంత అశాశ్వతమంది జీవితం మీరు చూస్తున్నారు. సమాజంలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని రోగాలు వచ్చిపోతున్నారు. ఇంటి నుంచి మన ಇಲ್ಲದ ಹೊರಗೆ ಹೋಗಿರ್ತಕ್ಕಂಥ ಮನುಷ್ಯ ಕ್ಷೇಮವಾಗಿ ಮನೆಗೆ ಬರ್ತಾನೆ ಎಂಬ ನಂಬಿಕೆ ಇಲ್ಲ ಈ ಕಾಲದಲ್ಲಿ. ಬಂದ ಮೇಲೆ ಲೆಕ್ಕ ಅಂತಂತಾರೆ. ಇಷ್ಟು ಅಶಾಶ್ವತವಾಗಿದೆ ಈ ಜೀವನ. ಏನ್ ಮಾಡಬೇಕು? ನಮ್ಮ ಧ್ಯೇಯವೇನು? ನಮ್ಮ లక్ష్యమేను? ఒక కాటి కాపరి ఒక విషయం చెప్పినట్టు చూడండి. ఒక శవాన్ని తీసుకువచ్చినారంట. శవం అంటే జనులు వచ్చినారు. శవం యొక్క క్రియలు జరుగుతున్నాయడ, తవ్వినారు. అది సమాధి చేయనటువంటి స్థలము, సమాధి చేయ సందర్భము. దాంట్లో వాడు బాగా మంచి డ్రెస్ వేసుకున్నాడు, బాగా టక్ చేసుకున్నాడు, బాగా బూట్లు వేసుకున్నాడు, కూలింగ్ గ్లాసులు వేసుకున్నాడు. వాడు పక్క నుండి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ శవం గురించి వాళ్ళకి పట్టించే ఊరికే రావాలి కాబట్టి వచ్చినాడంట. సాయంత్రం వస్తాడు, వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. రేపు ఇంతసేపటికి ఏదో ఒకటి తీర్మానం చేస్తాను నేను. ఇప్పుడు పోయినా అదే కేసు తీసుకుంటాను, రేపు సాయంత్రం లోపల సెటిల్ చేస్తాను. వాడు ఒకవేళ నా మాట ఒప్పుకుంటే వాడు ఏం చేస్తానో ఏమో. ఈయన శ్మశానం కాచేవాడి మాట అన్ని వింటున్నాడు. ఆయన అంటాడు, సత్యమైన మాట చెప్తున్నాను, మరుసటి రోజు అదే సమయానికి వాన్శవం వచ్చింది. ఎంత దర్పంగా, ఎంత గర్వంగా, ఎంత అహంకారంతో మాట్లాడుతుండే అక్కడ. మరుసటి రోజు అదే సమయానికి వాన్శవం తీసుకువచ్చినారు అదే స్థలానికి.
రాత్రి ఏం జరిగిందో చనిపోయినాడు. పొద్దు మానుషము రెడీ చేసుకుని సాయంత్రానికి ఆ స్థలానికి తీసుకొచ్చినారు. దీనిపైన లెక్క వేయండి, జీవితం ఎంత అశాశ్వతం. మన కోపాలు, మన తాపాలు, మన అహంకారాలు, మన ఈర్ష్యలు, మన అసూయలు ఎందుకు పనికిరావు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగిపోతున్నాయి. చాలా సంతోషంగా, ఆనందంగా నేను ఆఫీసుకి పోయేస్తాను, నేను కాలేజీకి పోయేస్తాను, నేను పని మీద అంగడికి పోయేస్తాను అన్నోడు పోతూ పోతూ మార్గంలో పడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటు ఇటు కాకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సాయంత్రం వస్తాడని ఎదురు చూసే కొత్త పెళ్లి కూతురు తన భర్త యొక్క శవాన్ని చూస్తున్నటువంటి సంఘటనలు ఎన్ని సమాజంలో, ఎన్ని ప్రపంచంలో జరుగుతున్నాయి. దీనికి అర్థం ఏమి అంటే జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని సూచించేదానికి పరమాత్ముడు మన కళ్ళ ముందర ఇవన్నీ దృష్టాంతాలు చూపుతున్నాడు. అయినా బుద్ధి రావడం లేదు. ఇది వాడు చనిపోయింది, నేనే చనిపోతాను అనే ಧೋರಣೆ ఉంది ಜನರಲ್ಲಿ. ಅವನು ಸತ್ತಿದ್ದು ನಾನೇ ಸಾಯ್ತೀನಿ, ನಾನು ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿರ್ತೇನೆ, ಇಲ್ಲೇ ನಾನು ಭದ್ರವಾಗಿರ್ತೇನೆ. ఎప్పుడు ఏ రోగము ఏ రీతిగా కబళిస్తుందో చెప్పలేము. ఎప్పుడు ఏ అనాహుతం వచ్చి పడుతుందో చెప్పలేము. ఎంత అశాశ్వతమైనటువంటి జీవితాన్ని కనువిప్పుడు ఎప్పుడు కలుగుతుంది, కనులు ఎప్పుడు తెరుస్తారు? మరి ఎంత అశాశ్వతంగా ఉంది ఈ జీవితం. మరి నా యొక్క కర్తవ్యం ఏమో, నేను చేయవలసినటువంటి పని ఏమి? వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మై లైఫ్? దీని మంచి ఆలోచన వద్దా? ఇక్కడికి వస్తే కూడా లోకాభిరామాయణమే. ఎల్లప్ప మల్లప్పని గురించి మాట్లాడాలి, ఎల్లమ్మ మల్లమ్మే రావాలి. ఇటుకి పుణ్యక్షేత్రము, పవిత్రమైన క్షేత్రము, ఈ మాటలు వద్దు, జపమాల, ధ్యానము, సేవ చేసుకుంటున్నామని ఎంతమందికి పట్టింది? ఇది కనువిప్పు త్వరగా కలగాలి. ఈ మార్గం విడిచిపెట్టి పోవద్దండి. ఈ ఆధ్యాత్మిక మార్గం గురు మార్గం. దీనికి సమానమైన మార్గం ప్రపంచంలో ఏదీ లేదు. గురు మార్గమే మంచిదన్నా ఎట్లా దొరుకుతున్నది? మీ దుర్మార్గం వదిలేతే దొరకొచ్చున్నాను. ఇంత బాగా చెప్పినాడు స్వామి. గురు మార్గమే మంచిదన్నా మీ దుర్మార్గం వదిలేతే దొరకొచ్చుందన్నా. ఏ మార్గం దీనికి సాటి రాదన్నా, కోటి తపస్సులకైనా మేటైనదన్నా. బూటాక మణిమంత్రం కొట్టబడునన్నా, దీనిలో బూటం, చూమంతర్లు, దగా, మోసం అన్ని కొట్టబడతాయి. వర్గంబుల ఆరింట నరుకవలెనన్న. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనే వర్గాలు నాశనం చేయాలి. అవి నాశనం చేస్తేనే దొరుకుతాయి. నీ దుర్గుణం దొలిగేటి దారి ఉందన్నా. తారాకం తరచిన తత్వముగునన్నా. తత్వము తరచిన తత్వమసి అన్నా. చిత్తము నిలిపిను సత్తు కనుగొన్నా. ప్రతి ఒక్క గురువు చెప్పేది మనసు నిలిపేదానికి మార్గమే. నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరవచ్చు, నువ్వు పండుకొని చేయవచ్చు, నిలబడి చేయవచ్చు, నువ్వు గుడిలో చేయవచ్చు, గుహలో చేయవచ్చు. గురువు నేర్పేది మనస్సును అరికట్టేదానికి, మంత్రం ఇచ్చేది కూడా అందుకే, మౌనం చేపించేది దానికే. మకారం మననం త్రైవ త్రకారం త్రాణముచ్యతే. మనన త్రాణమిత్యాహుర్ మంత్రమిత్యవిధీయతే. మంత్రం యొక్క రహస్యం ఇంతే, ఉద్దేశమే ఇంతే. ఆ మహాత్ముని నోటి నుంచి వచ్చింది కాబట్టి దానికి పవర్ ఉంటుంది. అదే రమణ మహర్షి ఉంటుంది, దానికి శక్తి ఉంటుంది. గురువు నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని గట్టిగా పెట్టుకోంటాడు. ఉద్దేశం ఏమి? మంత్రంలో ఏముంది శక్తి? ఆ శక్తి యొక్క ఉద్దేశం, లక్ష్యం నీ మనస్సు నిలబెట్టేదానికి. ఆ మనసు నిలుపలేదు, ముక్తి లేదు నీకు. మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయ్యా. మనసు నిలిపితేనే ముక్తి. మనసు నిలిపే మార్గాన్ని, రహస్యాన్ని, గుట్టుని ఇచ్చేవాడే ఆ గురువు. ఒక్కసారి నిలిపి చూడండి. కొంతమంది అనుభవిస్తున్నారు మా శిష్యుల్లో కూడా. కొంతమంది డామాడోల్, కొంతమంది నిలిచినట్లుంది మళ్ళీ జారిపోతుంది కదా స్వామి అంటారు కొంతమంది. సో ఏమో బాగా నిలిచినట్లు స్వామి, బాగా స్పీడ్గా పోతానేమో, అంతలో జారిపోతాను కదా స్వామి. ప్రయత్నం మీరు ఏమి చేయకుండా నేను బంగారం కొండ మీద నన్ను కూర్చోబెట్టలేను. సాధ్యమా?
ఉండయా సాధ్యమా? ఎక్కడ ఉన్నాడు శిష్యుడు? అంతా నీవే చూసుకో స్వామి, మంత్రము నీదే, తంత్రము నీదే, అంతా నీదే. నేను మొక్కినాను, అయిపోయి నీకు ಶರಣಂ. ನಾನು ಶರಣಂ ಬಿಟ್ಟು ಆಯ್ತು, ನೀನೇ ಎಲ್ಲ ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ನಾನು ಕೈಲಾಸ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಸ್ವಾಮಿ. ಅಯ್ಯೋ ನೀನು ಪ್ರಯತ್ನ ಅವೆಲ್ಲ ಕೇಳಬೇಡ ಸುಮ್ಮನೆ. ನನಗೆ ಒಂದ್ ಸಾರಿ ಈ ಶರಣ ಅಂದ್ಬಿಟ್ಟೇನೆ ನಾನು, ಆಯ್ತು ನಿನ್ ಕಾಲು ಹಿಡ್ದಿನ ಆಯ್ತು, ಎಲ್ಲ ನಿಂದೆ. ಹಡಗು ತಗೊಂಡು ಬಾ, ನೀನೇ ನಡ್ಸು, ನೀನೇ ಕುಂದಿರ್ಸ್ಕೊ, ನೀನೇ ತಗೊಂಡೋಗಿ ಅಲ್ಲಿ ಕೈಲಾಸನಲ್ಲಿ ಗೇಟ್ ಹತ್ರ ಬಿಟ್ಬಿಡು, ಒಳಗೆ ಹೋಗ್ತೀನಿ ನಾನು. కొంతమంది శిష్యులకు పెద్ద స్వామి అద్భుతమైనటువంటి సాధన చేసేదానికి మార్గము చెప్పినాడు, మంత్రాలు ఇచ్చినాడు. చేయడం లేదు, ఈ రోజు వరకు చేయడం లేదు. నేను మందులిస్తూనే ఉన్నాను. ప్రయత్నం లేకుంటే ఏం చేస్తాడు గురువు? సుబ్బదాస్ అనే ఒక మహనీయునికి స్వామి కూర్చోబెట్టిండు తపస్సు. 5 నెలల 21 రోజులు తపస్సు చేసినాడు ఏకధాటిగా. ఆ తప్పు స్థలానికి చిన్న పిల్లవాడిని నన్ను తీసుకుపోతుండే స్వామి. నేను స్వామి వెంటిపోతుంటే నన్ను బలవంతంగా తీర్చుకుపోతుండే. ముందు ముందు ఇవన్నీ నీకు ఉండే రహా అని ఉద్దేశం ఉంటుంది, బ్రాకెట్లో ఈడ్చుకుపోతుండే. సుబ్బదాస్ ఆయన కుమారుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆత్మీయుడు ఇక్కడే ఉన్నాడు, కొండయ్య అని. ఆదినారాయణ కుమారుడు ఆత్మీయుడు కొండయ్య అని. వాళ్ళకేం లోపల ఇడుస్తుండలేదు, నన్ను ఇడుస్తుండ్రు అంతే. స్వామి ప్రశ్నించేవాడు, సుబ్బదాస్ గారు సాధన ఎట్లా జరుగుతుంది? మీ దయస్వామి అద్భుతంగా జరుగుతుంది. అదేమో స్వామి నిద్రే రావడం లేదు, ప్రయత్నం సాగుతుంది. ఏమైనా అపేక్ష ఉంది సుబ్బదాస్ గారు? అపేక్ష ఉంది స్వామి. అపేక్ష ఉండకూడదే, అయినా అపేక్ష ఉంది అంటున్నారు. ఏం మీ కోరిక? స్వామి ఎంత అణుచుకుందామన్నా అవి ఊపికి బయట వస్తున్నాయి, మీతో తప్ప ఎవరితో అడగాలి నేను? ఏం సుబ్బదాస్ గారు, ఏం అడగండి స్వామి. ఆ వెంకటరమణ స్వామి అంటారు కదా, మా ఇంటికి దేవుడు ఆయన నాకు చూడాలనిపిస్తుంది స్వామి. అభిలాష ఉందే? ఉంది స్వామి. సరే సుబ్బదాస్ గారు, ఈరోజు ఆయన వస్తాడు, దర్శనం చేసుకోండి. యోగి యొక్క శక్తి చూడండి. సరే స్వామి. మరుసటి రోజు ఉదయం పోతే సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఏం స్వామి? స్వామి అద్భుతంగా దర్శనం అయింది. ఇంకా ఏమైనా అపేక్ష ఉందా? అడగండి మీరు. మిమ్మల్ని నేను ఒప్పినాను, మీ మనస్సు నాకు నచ్చింది, మీ విశ్వాసము నచ్చింది నాకు, మీ భక్తికి మెచ్చినాను. నేను ఏమైనా అడగండి, నేను ఇస్తాను. ఎన్నో కోరికలు కోరేవాడు వాళ్ళు, ప్రతిరోజు కోరికలు తీర్చేవాడు గురువు. అట్లా వాళ్ళకు చెల్లుతుంది గురు యొక్క వాక్యము. కోరినా కోరికలు నెరవేర్చేను గురుడు. చివరికి ఆత్మ దర్శనం చేయించినాడు. ఇస్తూ 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 ఇవన్నీ విడిచిపెట్టు సుబ్బదాసు, ఇవన్నీ వద్దు, ఇవి అసలైంది ఇస్తాను నీకు. నీ జన్మ ధన్యమైపోయింది. ఏ కొంతమందికు ఎన్నుకుంటాడు సద్గురు? అందరికీ ఇస్తాడా? వేలకుండ్రి శిష్యులు అందరికీ ఇచ్చేదానికి సాధ్యమవుతుందా? అదే రీతికి భక్తి ప్రపత్తులతో నడుచుకున్నారు మహానుభావులు. చివరకు గురువాక్యం ఏమైంది తెలుసునా? సుబ్బదాస్ గారు ఆయన లేచేదానికి 1 రోజు 2 రోజుల ముందు గురువాక్యం ఏమైంది తెలుసునా? వాళ్ళ కుమారులకు కూడా జ్ఞాపకం ఉందో వాళ్ళకి తెలిసిందో లేదో, సుబ్బదాస్ గారు చాలా సంతోషమైపోయింది. ఇదిగో వరమిస్తున్నాను, భవిష్యత్తులో ఇది జరిగి తీరుతుంది. మొట్టమొదటి పూజ మీకు జరుగుతుంది, తర్వాత నాకు జరుగుతుంది. అగ్రపూజ మీకు ఇస్తున్నాను. కోరలేదు శిష్యుడు. కాబట్టి రాయదుర్గంలో స్వామికి బయట సిద్ధంగా ఉన్నాడు సుబ్బదాస్. ఏనాడు వెలుగుతుందో వెలుగుతుంది వెలుగది. ఈ రోజు అట్లా కనబడవచ్చు, ముందు ఏ రోజు గురువాక్యం మాత్రం తప్పదు. అది అగ్రపూజ సుబ్బదాసుకు జరుగుతుంది. అది ఎందుకు? గురువు ఇచ్చేసినాడు, వరం ఇచ్చేసినాడు. ఎందుకు ఇచ్చినాడు? ఆయన భక్తి విశ్వాసానికి మెచ్చి ఇచ్చినాడు. అటువంటి విశ్వాస పాత్రుడు గురువులకు కావాలి. మీ ధనం,
మీ ధాన్యాలు, మీ ఐశ్వర్యాలు, మీ అట్టహాసాలు, మీ వైభవాలు గురువుకు కావట్లేదు. ఎందుకు? లోపల తొంగి చూసేవాడు గురువు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను వేలకు వేలకు లక్షలు స్వామిస్తున్నాను, నా వైపు నవ్వుతాడేమో చూసి. నవ్వడు గురువు. మీ ఐశ్వర్యాలు లొంగిపోతాడా? డబ్బుకు లోబడేవాడు గురువు అవుతాడా? డబ్బుకు లోకం దాసోహం కావచ్చు, గురువు దాసోహం అనిపించుకోడు. గురువుకు కావలసింది హృదయం కావాలి. మీ ఉత్తమ ఉన్నత కులస్తులు కావచ్చు, మీరు ఆచారవంతులు కావచ్చు, మీరు మహాబుద్ధివంతులు కావచ్చు, తీసుకుని ఏం చేయరు. మహాధనం మీ దగ్గర ఉండవచ్చు, కోట్లకు ఉండవచ్చు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆచరణ ముఖ్యము, చాలా ముఖ్యము. ಅಚಲವಾದ ವಿಶ್ವಾಸ ನಿಮ್ಮಲ್ಲಿ ಬೆಳೆಯಲಿ. ಎಲ್ಲಿದ್ರೂ ಹುಡುಕೊಂಡು ಬಂದು ಗುರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. సుబ్బదాస్ ఎవరు? మధ్యలో వచ్చినోడు. అంతకు ముందు 40 ఏళ్ళు 50 ఏళ్ళు శిష్యులైన వాళ్ళకి ఏమీ దొరకలేదు. దొరికిందా? దొరకలేదు. అందరి మధ్యలో స్వామి తిరుగుతూనే ఉన్నాడు. మధ్యలో వచ్చి సుబ్బదాస్ కొట్టుకునేసి, చూడండి లాటరీ ఎట్లుంది సుబ్బదాస్. ఎందుకు ఏ జన్మల్లో సంబంధం ఉండో, ఏమేమి పెంచుకుని వచ్చిండో ఈ జన్మలో. మన ప్రెసిడెంట్ గారు చూడండి, ఎంతమంది శిష్యులను వాళ్ళు ప్రెసిడెంట్ చేయమంటాడు స్వామి. ప్రాప్తి వాళ్ళు తెచ్చుకున్న ప్రాప్తి. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ రోజు కనబడకపోవచ్చు మాకు, ప్రతి దానికి లింక్ ఉంటుంది, అర్థం ఉంటుంది. అది సద్గురువుకు తెలిసి ఉంటుంది. నిదానంగా మీ అందరికీ తెలుసు. ఇదే గుట్టు. త్రికాలాలను ఒకే రీతిగా చూసేవాడు గురువు అవుతాడు, నిదానంగా చూసేవాడు శిష్యుడు భక్తుడు అవుతాడు. గ్రాడ్యువల్ గా తెలుసుకుంటాడు. అన్నిటికీ ప్రాప్తి ఉండాలి. చూడండి, ఇప్పుడు చెప్తూనే నా స్నేహితుడు కోటాధీశ్వరుడు, నేను ఇట్లా. ఏమంటే నా ప్రాప్తి ఇట్లుంది, ఆయన ప్రాప్తి ఇట్లుంది. ఒక మహారాజు వంశంలో పుట్టినటువంటి బుద్ధుడు భిక్షాపాత్ర పెట్టుకున్నాడు. ఏమంటే తండ్రి ఏమడలే, నా మర్యాద తీస్తా. ఏమంటే నీ ప్రాప్తి ఎట్లుంది, నా ప్రాప్తి ఎట్లుంది. మహాయోగి షిరిడి సాయిబాబా భిక్షాపాత్ర. ఏం స్వామి నీకేం తక్కువ ఉంది? నీ వాక్కులో శక్తి ఉంది, నీ చూపులో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది. నా ప్రాప్తి ఇట్లుంది, నన్ను ఎంచకమంటావు. అల్లా నాలికి ఇట్లా చేసినాడు, భిక్షమిత్ర అంటాడు. నీవేం చేయమంటావు? తప్పింది కాదు ఇది. చివరి 2 రోజులు మాత్రం భిక్షమెత్తలేదు, చివరి వరకు భిక్షమే. ఎవరన్నా అడిగితే నా ప్రాప్తి. ఇదే వాళ్ళు తెచ్చుకున్న భాగ్యం. నడిచిపోవాలి. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు భిక్షాపత్ర తీసుకొని పోవాలి. ఇంటింటికి పోయి అడుక్కోవాలి. విధిలించేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు, వేసేవాళ్ళు, పాచం వేసేవాళ్ళు, తాళ్ళ వేసేవాళ్ళు, రకరకాలు అన్ని కలిపేది. తానింత తెలియదు, అందరికి పంచిపెట్టేది. ఏమి అంటే నా ప్రాప్తి ఇట్లుందయ్యా, చిరుగుబట్టు ఏం స్వామి, ఇంతే. కాబట్టి ఎవ్వరూ అసహ్యపడకూడదు, బేజారు పడకూడదు. వాడిని ఎదురు పెరిగిపోతున్నాడు అంటే అసూయ స్టార్ట్ అవుతుంది. మాకంటే తక్కువలో ఉంటేనే ఆనందం అంట, మాకంటే పెరిగిపోతున్నాడంటే యు ఫీల్ హ్యాపీ. ప్రాప్తి తెచ్చుకున్నాడు ఆ రీతిగా. దాన్ని నివారించేదానికి ఎవరికి సాధ్యం కాదు. బజార్లో అడుక్కు తిన్నాడు, లక్షాధికారి అయిపోతాడు. లక్షాధికారిని భిక్షాధికారి అయిపోతాడు. చేసే సామర్థ్యం, ప్రాప్తి అనేది ఉండాలి. ఒక్క సద్గురువు మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్నని బొమ్ముని చేసే, బొమ్ముని తిమ్మిని చేసే సామర్థ్యం ఒక్క సద్గురువుకు మాత్రం ఉంటుంది. వీళ్ళు ఎంతైనా ప్రాప్తి ఉండవచ్చు, మిమ్మల్ని విధించి కొట్టాలంటే సద్గురు చేయగలడు. ఏమి పనికి రానటువంటి వాడు మహాజ్ఞానిని చేయాలంటే కూడా సద్గురుకు సాధ్యమవుతుంది. వెనుకలోనే వాడు పనికి రానటువంటి వాడు పశువులు మేపేవాడిని రాఘవేంద్ర స్వామి మహాజ్ఞానిగా తయారు చేసి పశువులు మేపుతుండేవాడు. మహాజ్ఞానిగా బుద్ధివంతుడిగా చేసేసాడు.
ఏమంటే సద్గురువుకు సాధ్యమవుతుంది. గురువు యొక్క సామర్థ్యం ఇంత అని వర్ణించే కాదు అని మహాగురువు మహాజ్ఞాని కబీర్ దాస్ అంటాడు. ಕಬೀರ್ ಹೇಳ್ತಾನೆ, ಗುರು యొక్క ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ನಾವು ಇಷ್ಟೊಂದು ಹೇಳಕ್ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ಈ ಭೂಮಿಯನ್ನೆಲ್ಲ ಪೇಪರ್ ಮಾಡಿ, ಸಮುದ್ರಗಳನ್ನೆಲ್ಲ ಮಸಿ ಮಾಡಿ, ಆ ಮರಗಳನ್ನೆಲ್ಲ ಪೆನ್ನು ಮಾಡಿ ಬರೆದ್ರೂ ಗುರುವಿನ ಸಾಮರ್ಥ್ಯ ಇಷ್ಟು ಅಂತ ಬರೆಯಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ ಅಂತೇಳಿ ಮಹಾಜ್ಞಾನಿ ಗುರುಕುಲಕ್ಕೆ ಹೆಸರಾದಂತವನು ಕಬೀರ್ ದಾಸ್. ಗುರುವಿನ ತತ್ವವನ್ನು ಇಷ್ಟು ವರ್ಣಿಸ್ತಾನೆ, ಸಾಧ್ಯವಿಲ್ಲ. ದೇವನಾದ್ರೂ ಮರೀರಿ, ಗುರುವನ್ನು ಮರಿಬೇಡಿ ಅಂತಂತಾನೆ. ಗುರು ಗೋವಿಂದ ದೋವು ಕಡೆ ಕಾಕೇಲಾಗೋ ಉಪಾಯ. ತನಗೆ ಒಂದು ಕ್ವಶನ್ ಬರುತ್ತಂತೆ, ಗುರುವು ದೈವ, ದೇವರು ಸಡನ್ ಆಗಿ ಇಬ್ರು ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗ್ಬಿಟ್ರು. ಗುರು ಗೋವಿಂದ ದೋವು ಕಡೆ ಕಾಕೇಲಾಗೋ ಉಪಾಯ. ಫಸ್ಟ್ ಯಾರು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತೆ. ಬಲಿಹಾರಿ ಗುರು ಆಪುನೆ ಗೋವಿಂದ ದಿಯೋ ಬತಾಯ್. ಈಗ ಗೋವಿಂದನು ಸಿಗಬೇಕು, ಯಾರು ಸಿಕ್ಕಾನವನು ಗುರುವಿನ ಕಡೆಯಿಂದಲೇ ಸಿಕ್ಕಿದ್ದಾನೆ. ಆದ ಕಾರಣ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ನಮಸ್ಕಾರ ಗುರುವಿಗೆ ಮಾಡು, ಆಮೇಲೆ ದೇವ್ರಿಗೆ ಮಾಡು. ದೇವರು ಸಿಗಬೇಕು ಅಂದ್ರೆ గురువుని కಡೆಯಿಂದಲೇ దేవుడు సిగಬೇಕು. గురువు యొక్క సహాయం లేకుండా దేవుడు దొరకడు. కాబట్టి ఇద్దరు నిలబడినప్పుడు, అటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆద్యత అనేది గురువుకి. చిన్నవాడు చెప్పినటువంటి మాటలు కాదు. గురుక్షేత్రంలో అద్వితీయమైనటువంటి స్థానం చెందినటువంటి కబీర్ దాస్ చెప్పినటువంటి మాట. దానికి తిరుగు ఉంటుందా? ఇంకా దానికి విరుగుంటుందా? తిరుగుంటుందా? గురువు యొక్క స్థానం ఎటువంటిది అని సూచించేదానికి చెప్పినటువంటి మాట. అంటే వాళ్లకు గురువు ఇచ్చిండేది రెండే అక్షరాలు. చూడండి, రామ అనే అక్షరం తప్ప ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ మనసులో గురువుకి స్థానం ఎటువంటిది. అయితే ఈ కాలంలో ఎంతో ఉపకారాలు ఎంతో పొందుతారు, గురువును మళ్ళా తిట్టేవాళ్ళు ఉన్నారు. రెండే రెండు అక్షరాలు పొందినటువంటి కబీర్ దాసు గురువుని నెత్తి మీద పెట్టుకొని ఈ 26 ఉపకారాలు చేసుకున్న గురువుని కాలు కింద వేసుకుని తొక్కే శిష్యులు తయారవు. ఏమో ప్రెసిడెంట్ గారు టైం ఇచ్చిరని టైం పోతూనే ఉంది. వాళ్ళు ఇచ్చిండేది 1 గంట ఎప్పుడు పోయిందో ఏమో. కాబట్టి ముఖ్యంగా ఏమి ఈరోజు సందేశం అంటే, ఆధ్యాత్మిక క్షేత్రములో ఆచరణ చాలా ముఖ్యం, నైతిక జీవితం చాలా ముఖ్యం. దీనికి మీరు ఎక్కువ పాటుపడాలి. నైతిక జీవితాన్ని నడిపేదానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, గురువుని పరీక్ష చేసి ఎన్నుకోవాలి. రెండవది, ఎన్ని సంవత్సరాలైనా ఒకవేళ మీకు నచ్చినటువంటి గురువు దొరకకుంటే ఆ జీవితం అట్లే చాలించండి. కానీ పొరపాటున కూడా ఆత్రపడి ఉపదేశాలు తీసుకోవద్దండి. ఇప్పుడు ఉపదేశాలు ఇచ్చే సమయం వస్తుంది, 24వ తారీఖు. కాబట్టి హెచ్చరికిస్తున్నాను నేను. ರಾಮಣ್ಣ ಭೀಮಣ್ಣ ಶಿಶುನಾಥ್ ಅಂತೇಳಿ ಎಲ್ಲರೂ ಆಗಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಡಿ. ఇంకా అవకాశం ఉంది. ఇంకా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు. యు టెస్ట్ యువర్ గురువు. బాగా పరీక్ష చేయాలి. మీకు తృప్తి కలిగిన నాడు, మీకు మీలో నమ్మకము కలిగిన నాడు, ఈ గురువుకు సామర్థ్యం ఉంది, నన్ను తెచ్చే సామర్థ్యం ఈయనకు ఉంది, ఈ గురువుకు ఉంది, ఈ గురువులో ఉంది అనే నమ్మకము కలిగిన నాడే సరెండర్ కండి. అంతవరకు కావద్దు. ఏదో నా కోరిక తీర్చినాడు కాబట్టి నేను శిష్యుడవుతున్నాను, ఏదో నాకు మేలు జరిగింది నేను శిష్యుడవుతున్నాను, ఏదో ఆయనకి శిష్యుడైతే నాకు స్పెషల్ ఇంటర్వ్యూ దొరుకుతుంది ఆయనతో కాబట్టి శిష్యుడవుదాము. ఈ తిక్క ఆలోచనతో శిష్యులు కావద్దండి. మరీ హెచ్చరిక చేస్తున్నాను నేను. అన్ని కోణాల నుంచి పరీక్ష చేసి తృప్తి కలిగితేనే ఉపదేశం తీసుకోండి. ఆత్రపడి ఉపదేశాలు తీసుకోవద్దండి. 24వ తారీఖు 23వ కార్యక్రమం ఉంటుంది. ఆత్రపడవద్దండి అని హెచ్చరిక ఇస్తున్నాను ఈ సందర్భంలో. దగ్గరలో ఉంది కాబట్టి 20 రోజులే ఉంది. బీ కేర్ఫుల్. స్వామి మీరు ఈడ ఉండండి, 20 రోజులు పరీక్ష చేస్తాం మిమ్మల్ని అని వద్దండి.
ఇది మంచి టైం బాగుంది, 20 రోజులు టెస్ట్ చేస్తాం మిమ్మల్ని, మీరు ఆటికి పోవద్దండి, రేపు పొద్దు నుంచి మాకు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ మాకు ఉండండి. ఇంటర్వ్యూలు అడవద్దండి. అందరితో మాట్లాడలేను నేను. గురువు అందరితో మాట్లాడాలనే భావం పెట్టుకొని ఇక్కడ రావద్దండి. ఇక ముందు ఇంటర్వ్యూలు దొరకవు. నేను ఖచ్చితమైన వాటి చెప్తున్నాను. నా ప్రణాళిక వేరే ఉంది, నా ప్లాన్ వేరే ఉంది. నేను ఒక మార్గంలో, నిర్దిష్టమైన మార్గంలో మిమ్మల్ని తీసుకుపోయేదానికి ఒక సుగమమైన మార్గం ఏర్పాటు చేస్తున్నాను నేను. దానికి సహకారం ఇవ్వండి. ఆత్రపడొద్దండి, గురువుని బాధ పెట్టొద్దండి, తొందర పెట్టొద్దండి. మీకు చాలా మంచిది అవుతుంది, చాలా మందికి చాలా చాలా మేలు జరుగుతుంది. మీరు కొంత సహకారం ఇవ్వాలని. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకే కాదు, లోక కళ్యాణం జరుగుతుంది, చాలా మందికి చాలా 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 మేలు జరుగుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకొని సహకారం ఇచ్చేదానికి ప్రయత్నం చేయదు. పొద్దు నుంచి కార్చేది ఈ రోజు ఉదయం నుంచి కార్చినారు, రేపు ఉదయం నుంచి కాస్తారు మీరు. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. చ్యుతి కట్ట ఉంది, ధ్యానం చేయండి, యోగం చేయండి. మీ ఏడుపులన్నీ ఆడు ఏడండి, మీ కోరికలన్నీ ఆడు కోరుకోండి, మొక్కోండి, బయలుదేరండి. అర్థమైందా? ఇప్పటికేం అర్థమైంది పొద్దున్న స్వామి. కాబట్టి సద్గురువు మీకు మీ భవిష్యత్ జీవితంలో అండగా ఉండి మీ ప్రతి మార్గంలో చేతోడు వాదోడుగా ఉండి గమ్యాన్ని చేరుకునేదానికి అవకాశము, అనుకూలము, సుగమమైన మార్గము కలిగిస్తాడు అని ఈ సందర్భంగా ఆశిస్తూ నేను నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.